నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. ఈరోజు మనము గిర్నార్ 4 వేరుశెనగ సాగు విధానం గురించి అయితే తెలుసుకోవడానికైతే సురేష్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో అయితే ఉన్నామండి. గిర్నార్ 4 గురించి కొన్ని మాటలు వివరించడానికి మన ముందు డాక్టర్ కేఎస్ఎస్ నాయక్ సారు, వేరుశెనగ శాస్త్రవేత్త అయిన ప్రధాన శాస్త్రవేత్త అయిన సార్ గారు అయితే మన ముందు అయితే ఉన్నారండి. ఇంతకుముందు కదిర్లో అయితే సార్ అయితే ఉన్నారు. దాని తర్వాత నంద్యాల వెళ్ళారు. నంద్యాల నుంచి ప్రమోషన్ రూపంలో గుంటూరులో అయితే ఇప్పుడు పనిచేస్తున్నారు. మన ఛానల్ కోసము నేను సార్కి అదే పనిగా రిక్వెస్ట్ చేసి అడిగితే వేరుశెనగ సాగు విధానం, ముఖ్యంగా గిర్నార్ 4 హై ఓలికాయలు ఉన్న వెరైటీ గురించి అయితే వివరించడానికి సార్కి అయితే అడిగాను. ఈ వివరాలు అయితే తెలుసుకుందామండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, గిర్నార్ 4 వేరుశెనగ రకాలు, ఇది వచ్చేసి గుజరాత్ వెరైటీ. గుజరాత్ వెరైటీ మన ఆంధ్రదేశం అంతా బాగా ఎక్కువగా సాగు చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి హై ఓలికాయలు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అంటారు. దాని గురించి ఒకసారి వివరించండి. అలాగే ఈ పంట సాగు విధానం గురించి ఒకసారి వివరించండి సార్, చెప్పండి సార్. ముఖ్యంగా ఇది గుజరాత్ రకం అని అంటున్నారు కవీశ్వర్ గారు. అయితే గుజరాత్ రకం అని గుజరాత్లో ఉండే మన జాతీయ డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్నట్ రీసెర్చ్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ రిలీజ్ చేశారు కాబట్టి అది మాత్రమే కాదు, ఇది మొత్తానికి దేశానికి కంప్లీట్గా మన దేశానికి అన్ని రాష్ట్రాలకు విడుదల చేసిన రకం. ఇది ముఖ్యంగా ఏంటంటే 2018లో మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఏంటంటే హై ఓలిక్ యాసిడ్ ఉండే వేరుశెనగ రకాలు ఇంతవరకు మన ఇండియాలో రాలేదు. అయితే గిర్నార్ 4, గిర్నార్ 5, గిర్నార్ 4, గిర్నార్ 5 అనే రకాలు మొట్టమొదటిసారిగా ఇక్రిసాట్లో 5 పంటల పైన వేరుశెనగతో పాటు 5 పంటల పరిశోధన జరుగుతుంది. ఇక్రిసాట్లో దీన్ని సంకరపరిచి అభివృద్ధి పరిచిన రకము. ఇక్రిసాట్ స్వయంగా తనే విడుదల చేయదనమాట. అందుకోసము జాతీయ నూనె గింజల పరిశోధన డైరెక్టరేట్ మనకు గుజరాత్లో ఉంది కాబట్టి ఆ గుజరాత్ వాళ్ళు దీనిలో డీజీఆర్ డైరెక్టరేట్ ఆఫ్ గ్రౌండ్నట్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు దీన్ని గిర్నార్ 5, గిర్నార్ 5, ఎందుకంటే గిర్నార్ అనేది కొండ జునాగఢ్ పక్కనే గుజరాత్లోనే ఉంది, ఆ పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ గిర్నార్ 5, గిర్నార్ 4 ఈ 2 రకాలు అత్యధిక ఓలిక్ యాసిడ్ ఉండేది. ఈ ఓలిక్ యాసిడ్ అంటే ఏంటంటే ముఖ్యంగా మనకు వేరుశెనగ గింజల్లో చూసినప్పుడు మనకు 48 నుంచి 55%, అంటే సుమారు 50% మనకు నూనె ఉంటుంది. ఆ తర్వాత ఒక 25-30% మాంసపు కుత్తులు ఉంటాయి, అంటే ప్రోటీన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఒక 20-22% వచ్చి కార్బోహైడ్రేట్స్, అంటే పిండి పదార్థం ఉంటుంది. అది కాకుండా ఇంకా మనకు మినరల్స్, మెగ్నీషియం, కాల్షియం, బోరాన్ అండ్ జింక్ ఇట్లాంటివి మినరల్స్ ఉంటాయి. అది కాకుండా విటమిన్స్ ఉంటాయి. అయితే వేరుశెనగ అన్ని పోషకాలు కలిగిన ఒక సంపూర్ణ ఆహారం. దీంట్లో ఏంటంటే నూనెలో రకాలు కూడా చాలా ఉంటాయి. ఈ నూనెలో ఏంటంటే అత్యధికంగా ఉండే ఓలిక్ యాసిడ్ అంటారు, తర్వాత లినోలిక్ యాసిడ్ అంటారు, తర్వాత స్టీరిక్ యాసిడ్, పామటిక్ యాసిడ్ అని అంటారు. వీటిలో ముఖ్యంగా మనకు ఈ యొక్క నాణ్యత, ఈ నూనె యొక్క నాణ్యతను తెలిపేది ఏంటంటే ఈ ఓలిక్ యాసిడ్. ఈ ఓలిక్ యాసిడ్ జనరల్గా అన్ని రకాల్లోనూ 50% ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం ఈ రకంలో మాత్రమే 80% వరకు, మొత్తం నూనెలో 80% ఓలిక్ యాసిడే ఉండేటట్టు ఈ రకాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే విదేశాల్లో అమెరికాలో సనోలిక్ అని ఒక రకం ఉంది, దాన్ని తీసుకొచ్చి మన లోకల్ రకాలతోటి సంకరపరిచి ఆ సనోలిక్ యాసిడ్లో సనోలిక్ అనే రకంలో ఉండే ఈ హై ఓలిక్ యాసిడ్ని దీంట్లోకి జొప్పించడం జరిగిందనమాట. అయితే ఇది ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఏదైతే లినోలిక్ యాసిడ్ అది చాలా తక్కువ ఉంటే మంచిది. అది ఎందుకంటే ఇప్పుడు మన బాడీలో ఈ కొలెస్ట్రాల్, తర్వాత గుండె జబ్బులు రావడానికి కారణం ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అనమాట. అయితే ఈ ఓలిక్ యాసిడ్ని మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ కంటెంట్ చాలా తక్కువ ఉండని, తర్వాత గుండె జబ్బులు సంబంధించి కార్డియోవాస్కులర్ హెల్త్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మంచిది. అంటే నూనె మనం ఎంతైనా వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, రకరకాల జబ్బులు వస్తాయని, గుండె జబ్బులు వస్తాయని అపోహలు ఉండేవి. కానీ హై ఓలిక్ యాసిడ్ వాడడం వల్ల మనకు కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోయి మన యొక్క గుండెకు మంచి హెల్త్ని ఇస్తుంది ఈ ఓలిక్ యాసిడ్. అందుకోసమే మన దేశంలో మొట్టమొదటిసారిగా ఇక్రిసాట్ ఈ రకాలను డెవలప్ చేసి సంకరపరిచి మన జాతీయ స్థాయిలో గుజరాత్లో
గిర్నార్ 4, గిర్నార్ 5 అనే రకాలు విడుదల చేయటం లేదు. అయితే ఈ రకాలకు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే ఈ రకాలు యొక్క ముఖ్యంగా పెద్ద గుత్తి రకాలతో సంకరపరిచి చేశారు కాబట్టి మన చిన్న గుత్తి రకాలు వచ్చి 90 నుంచి 110 రోజులు 115 రోజుల వరకే చిన్న గుత్తి రకాలు ఉంటాయి. వాటిని మనం స్పానిష్ బంచ్ అంటాం. కానీ ఇదేంటంటే పెద్ద గుత్తి రకం అనమాట. దీని యొక్క పంట కాలం వచ్చేసి 125 నుంచి 145 వరకు ఉంటుంది. సో మనం రబీలో వేస్తే 145 రోజులు, ఖరీఫ్లో వేస్తే మనకు 135 రోజులు ఉంటుంది. సో 135 రోజులు అనేటప్పటికీ ఆకులన్నీ వచ్చేసి కొమ్మలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ గుత్తికాయ లక్షణాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో. సో ముదురు ఆకు పచ్చగా ఉంటుంది, తర్వాత వ్యాధుల నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, తర్వాత మచ్చ తెగులు బాగా తట్టుకుంటుంది. సో అన్ని వ్యాధులకి బాగా తట్టుకుంటుంది. తర్వాత ఏంటంటే విదేశాల్లో వేరుశనగ నూనె కోసమే వాడకుండా తినడానికి ఎక్కువ వాడతారు కాబట్టి టేబుల్ పర్పస్. దీని యొక్క కాయ కూడా పెద్ద సైజులో ఉంటుంది. మన K7 బోల్డ్, K8 బోల్డ్ లాగా లావుగా ఉంటాయి. తర్వాత దీనికోసం ఏంటంటే దీనికి సాగు చేయాలంటే ప్రత్యేకమైన పరిస్థితులను మనం నెలకొల్పాలి. ఆ సాగు విధానం గురించి మనం తర్వాత తెలుసుకుందాం. అయితే ఈ గిర్నార్ 4, గిర్నార్ 5 ఆ గుజరాత్లోనే ఎక్కువ విడుదల చేసిన ఆ ప్రాంతంలోనే ఎక్కువ సాగులో ఉండింది. తర్వాత ఏంటంటే ఇక్రిసాట్లో విడుదల అయింది కాబట్టి దీని యొక్క బ్రీడర్ సీడ్ ఉత్పత్తి ఇక్రిసాట్ వల్లే చేయాలి కాబట్టి ఇక్రిసాట్ వాళ్ళు అంత ఎక్కువ మోతాదులో రైతులు ఇవ్వలేదు కాబట్టి ఒక 2 కేజీలు 3 కేజీల ప్రకారం ఎంతో మందికి రైతులకి ఇచ్చింది. అయితే సురేష్ రెడ్డి గారికి కూడా దాంట్లో భాగంగానే మనకు 3 కిలోలు పంపించారు. ఎస్, మనకు కదిరి మండలంలో గాండ్లపేంట మండలంలో ఉండే కటార్పల్లి గ్రామంలో ఉండే సురేష్ రెడ్డి గారు ఇక్కడ నా పక్కనే ఉన్నారు. ఆయన 3 కేజీలు తీసుకుని వచ్చి 2021లో మినీ కిట్స్ రూపంలో తీసుకొచ్చి ఇది చాలా బాగుందనేసి పంట సాగు చేయడం వల్ల ఈ చుట్టుపక్కల మిత్రులందరూ దాన్ని చూసి ఇది ఈ రకం చాలా బాగుంది అని ఇంకా టీవీలోనూ తర్వాత మన మీడియాలోనూ రావడం వల్ల ప్రచారం అయింది. విత్తనం దొరక్క చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే వేరుశనగ గుజరాత్లో ఒక సీజన్లో మాత్రమే పండిస్తారు, ఖరీఫ్ సీజన్లో. అది రబీలో చాలా చలి ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు పంట మార్పిడిగా గోధుమలు అవి వేసుకుంటారు, శనగలు అవి వేసుకుంటారు. కాబట్టి విత్తనము మన సౌత్ ఇండియాలో చూసినట్టయితే మన ఆంధ్రాలో ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లాలో సంవత్సరం పొడవునా వేరుశనగ వేయచ్చు కాబట్టి 2021లో ఖరీఫ్లో సురేష్ రెడ్డి తీసుకొచ్చి ఇది అభివృద్ధి చేసిన తర్వాత ఇప్పటి వరకు ఈ 4-5 సీజన్లో దగ్గర 6, ఇది 7వ సీజన్, ఇది 2024 ఖరీఫ్. ఇప్పటి వరకు ఎంతో మందికి పండిన ఇత్తనం మొత్తం ఇంకా మిల్లుకి ఇవ్వకుండా రైతులకే విస్తరణ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రకాలకి ప్రీమియం ప్రైస్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఉన్న ఆంధ్రాలో మార్కెట్ కానీ గుజరాత్లో మార్కెటింగ్ కానీ ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి దీనికి హై ఓలిక్ యాసిడ్ ఎంత ఉందో దాని ప్రకారము మనకు మార్కెట్ రేటు నిర్ణయించబడటం లేదు. అందరూ తూకాల ప్రకారమే 2,500, 3,000 తీసుకెళ్తున్నారు. కాబట్టి అట్లా అయినా కూడా ఇది అత్యధికంగా దిగుబడి ఇచ్చే రకం కాబట్టి సో సాధారణ సాగులో కూడా మంచి దిగుబడులు వస్తున్నాయి కాబట్టి హై ఓలిక్ యాసిడ్ ప్రకారం రేట్లు అయితే రావట్లేదు. కానీ రాబో దినాల్లో అందరూ అభివృద్ధి చేస్తే అప్పుడు మనం రైతాంగం మొత్తం వ్యాపారస్తులను కానీ గవర్నమెంట్ను కానీ హై ఓలిక్ యాసిడ్స్ కాబట్టి ఎక్స్పోర్ట్ చేసి ఓలిక్ యాసిడ్ ఉండే రకాలను ఎక్స్పోర్ట్ చేయడం వల్ల అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతము సురేష్ రెడ్డి యొక్క ఈ ఇనిషియేటివ్ సాగు విధానం చేసుకొని చాలా మందికి రైతులకు ఈ రకం కావాల్సి నాకు ఎంతో మంది రైతులు ఫోన్ చేస్తున్నారు. నేను అందరికీ మన ఇంతకుముందు హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు. ఇక్రిసాట్కు ఫోన్ నెంబర్ ఇచ్చామని, గుజరాత్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చామని. అయితే ఇప్పుడిప్పుడే మన ప్రాంతంలో కూడా సురేష్ రెడ్డి ద్వారా ఎక్కువ మందికి వ్యాప్తి చెందింది కాబట్టి ఈ రకం కావాల్సిన రైతులు దీని యొక్క అన్ని వివరాలు మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత మీడియాలోను మన గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే కూడా ఈ రకం యొక్క నాణ్యత, పరిమాణాలు, దిగుబడులు దాని యొక్క అయితే విత్తనం ఎక్కడ దొరుకుతుంది దాన్ని గూగుల్లో దొరకదు కాబట్టి సురేష్ రెడ్డి దగ్గర ద్వారా మనకు దొరుకుతుంది. సో ఈ రకం ఎప్పుడు తెచ్చారు, ఆయన ఎట్లా వేశారు అనేది స్వయంగా తెలుసుకోండి. ఆయన చెప్పిన తర్వాత నేను ఈ రకాన్ని అధిక దిగుబడి తీయాలంటే మనం ఏమేమి పోషకాలు వాడాలి, ఎప్పుడెప్పుడు ఏం పద్ధతులు చేయాలనేది నేను నీకు వివరిస్తాను. అయితే సురేష్ రెడ్డి గారు అన్న, ఇప్పుడు మీరు దాదాపు ఒక 3 years ముందు ఇక్రిసాట్ నుంచి 3 కిలోల విత్తనం గిర్నార్ 4 తెచ్చుకొని అంటే మీ పేరు మీద వచ్చాయి, పోస్ట్లో వచ్చాయి. దాదాపు 300 రైతులకైతే ఇచ్చామన్నారు.
మీరు ఏ సీజన్లో ఈ రకాలు వేస్తుంటారు, ఎంత దిగుబడి అయితే వస్తున్నది ఒకసారి రైతులకి అయితే మేము మామూలుగా రబీకి ఖరీఫ్కి 2 సీజన్లు వేస్తాము. ఉమ్. అంటే పెట్టిన పొలం మళ్ళీ పెట్టను, ఉమ్. మార్చి వేస్తుంటాను. ఉమ్. దిగుబడి విషయంకి వస్తే ఒక 18 క్వింటాలు తీసాను నేను. అంటే సంవత్సరానికి ఒక 2 పంటలు ఒక వేస్తారా? ఎకరాకి 18 క్వింటాలు, ఒక ఎకరాకి 18 క్వింటాలు తీసాను. సంవత్సరానికి రెండు పంటలు తీస్తాను. రెండు పంటలు. మాకు నీళ్లు సఫిషియెంట్గా ఉంటాయి. దాంతో మేము పంటలు అయితే బాగా తీస్తాం. అవును. 3 కిలోల నుంచి 300 మంది రైతులకు ఇచ్చామన్నారు. 300 ఎక్కడెక్కడ కాదు, ఇంకా ఎక్కువ ఇంకా ఇచ్చింటారు. ఎక్కువ ఇంకా ఇచ్చింటారు. ఎక్కువ ఇచ్చింటారు. సరే, సంతోషం అన్న. ఏ ప్రాంతం వాళ్ళకి ఎక్కువ ఇచ్చింటారు? ఫస్ట్ 3 గేర్లు చూడండి మా లోకలే తీసుకున్నారు. చాలా ప్రాంతాలకు బయటకు ఇవ్వలేదు, ఎందుకంటే మన దగ్గరుండే రైతులే మనకు ముఖ్యమని వాళ్ళకి ఇచ్చాము. ఇప్పుడు రీసెంట్ గా గుజరాత్ వాళ్ళు, తమిళనాడు, తెలంగాణ వీళ్ళు ముగ్గురు తీసుకెళ్తారు. తెలంగాణ తీసుకుంటారు. సాగు విధానం గురించి ఎన్ని కిలోల విత్తనాలు ఎకరాకి వేసుకోవాలా, ఏ పద్ధతి పాటించాలా? దుక్కి విధానం దుక్కి విధానం మామూలు ఫస్ట్ పశువుల పేడ చల్లుతాం. 3 ట్రాక్టర్లు చల్లుతాం ఎకరాకి 3 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు చల్లుతాం. అంతమించి ఏం పెద్దగా ఎరువులు వేయము. మళ్ళీ ఎకరాకి వచ్చి ఒక 60 కిలోలు వేస్తాను. 60 కిలోలు సరిపోతుందా? 60 కిలోలు ఎంత పల్సన్ ఉండదు, చెట్టు బాగా పెద్దగా ఉంటుంది. ఎక్కువ చిక్కగా ఉంటే కన్నా దానికి గాలి తగలాలి కదా, అందుకని 60 మాత్రమే వేస్తాం. 60 మాత్రం. కొంతమంది 80 గానీ వేసిన వాళ్ళు ఉన్నారు విత్తనాలు. వాళ్ళు పురాతన రైతు, వాళ్ళు చెప్పినా వినిపించుకోరు. అవునా? దీని పరిస్థితి బట్టి వేయలే కానీ ఎక్కువ విత్తనం వేసి సేమ్ కదిరి లేపాక్షి లాగానే ఈ రకం. అంటే కదిరి లేపాక్షికి దీనికి తేడా ఏమంటే కదిరి లేపాక్షి కొంచెం చిన్నగా ఉంటుంది చెట్టు, ఇట్లా వెడల్పతి కొంచెం హైట్ వస్తుంది. సరే, 60 కిలోలు విత్తనాలు మామూలు విత్తన శుద్ధి చేసుకొని పైపాటి ఎరువులు విత్తన శుద్ధి చేసుకొని పైపాటి ఎరువులు వేసుకోవాలి. ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అన్న? వీటికి నీళ్ళు ఎక్కువగా అవసరం పడతాయి అంటుంటారు. వీళ్ళకి నీటి అయితే 45 రోజులకు నీళ్ళు వేయము, 45 days వేయము. ఎందుకంటే పూర్తి బెట్ట వస్తేనే మళ్ళీ కంటిన్యూ 1 వీక్ ఒకసారి వేస్తూనే ఉంటాం. 1 వీక్ ఒకసారి ఖచ్చితంగా వేస్తుంటాం. ఈ పొలం 30 days అయింది. ఇది గిర్నార్ 4. ఇంకా 15 days వేయము. ఎన్ని రోజులు పూత వచ్చిందన్న? ఇది ఇప్పుడే స్టార్ట్ అయిందంటే. ఇప్పుడు స్టార్ట్ అయింది. పంటకాలం వచ్చి 130 days ఖచ్చితంగా ఉండాల్సింది. ఎందుకంటే మామూలు ఇది 130 days అయినా కూడా పచ్చగా ఉంటుంది. 135 రోజులు అయిపోతుంది. ముందు బీగితే కొంచెం ఓటం తగ్గుతుంది అన్నమాట. సరే, మీరు ప్రతి ఏటా 20 ఎకరాల వరకు సాగు చేస్తుంటారు. అంటే వాటర్ సోర్స్ బట్టి చేస్తుంటారు. K6 లేపాక్షి 3 రకాలు ప్రతి సంవత్సరం చేస్తుంటారు. 30 days తర్వాత హ్యూమిక్ యాసిడ్ 21% ఉంటుంది కదా, అది పొలానికి మొత్తం స్ప్రే చేస్తాం. ఎకరాకి ఎంత మోతాదులో చేస్తుంటారు? అది ఒక 1/2 లీటర్ ఉంటుంది. ఎకరాకి ఒక 1/2 లీటర్. ఎకరాకి 1/2 లీటర్. ఎంత ధర? ధర ఒక 400 అయితే ఉండదు. దాని తర్వాత అంతేనా? దాని తర్వాత వచ్చి ఒక దీనికి పైపాటికి ఒక బస్తా 10-26 వేస్తాం. 10-26 ఎకరాకి ఒక 45 days లో వాటర్ వేసే ముందు ఒకసారి వేస్తాను. దాని తర్వాత ఒక 55 days కు ఫార్ములా 4 స్ప్రే చేస్తాను. ఫార్ములా 4 స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ 70 days ఏం చేస్తాం అంటే మళ్ళీ 3 పంతులు స్ప్రే చేస్తాం. 3 పంతులు స్ప్రే చేస్తాం ఒకసారి. 70 days మళ్ళీ 95 days తర్వాత బోరాను, కాల్షియం ఇవన్నీ ఒకసారి మళ్ళీ స్ప్రే చేస్తాం. ఇవన్నీ ఓన్లీ స్ప్రే రూపంలో ఇస్తాం. కొంతమంది రైతులు ఏమంటే మామూలుగా పాత రైతులు అయితే మామూలుగా విత్తన శుద్ధి చేసి యూరియా కానీ సూపర్ ఏదో చల్లి వదిలేసి మామూలుగా పంట పండిస్తుంటారు. ఇవన్నీ చేయాలంటే కొంచెం ఖర్చు. అంటే యూరియా అనేది ఏమంటే పాత రైతులు కానీ ఇంతకుముందు వ్యవసాయం చేసి వేరుశెనగ రైతులు ఇవన్నీ చేస్తారంటారా? నేను చెప్పగలను, వాళ్ళతో పోటీ పడలేను. కానీ యూరియా వేస్తే ఏమవుతుందంటే చెట్టు పెరుగుతుంది కానీ దిగుబడి అయితే రాదు, తొందరగా వాడిపోతుంది, దిగుబడి రాదు. మీరు సూపర్ అన్నారు కదా, సూపర్ అవన్నీ మేము స్ప్రేలో ఇచ్చిండే అవన్నీ వచ్చేస్తాయి. అన్ని ఫార్ములా 4లో దాదాపు ఉంటాయి, ఫార్ములా 6లో ఉంటాయి. కానీ దానిలో కూడా పెట్టుబడి చాలా తక్కువే. నీ ఇవన్నీ చెప్పింది తక్కువ, అంతా 3,000 రూపాయలు అయిపోతుంది. నేను చెప్పింది అంతా 3,000 రూపాయలు అయిపోతుంది. మీరు అవి వేసినా కూడా ఎక్కువ కాస్ట్ అవుతుంది, కానీ నష్టం ఎక్కువ. మొక్క తీసుకోలేదు, మనం ఎక్కువ వేసినా కూడా తీసుకోలేదు. మనం ఇచ్చేది కొంచెం ఇచ్చినా బాగా తీసుకుంటాం. డెవలప్ గ్రోత్ ఈ వాడి చూడమని ఎవరైనా కానీ డెవలప్ రాకుంటే నన్ను అడగండి. ఇవన్నీ
స్ప్రేలు ఇచ్చుకొని దాదాపు 18 క్వింటాల వరకు ఎకరాకి చొప్పున తీస్తున్నారు ప్రతి సంవత్సరం. ఓకేనా, సంతోషం సార్. ఇందాక రైతు సురేష్ రెడ్డి గారు చెప్పినట్లు వాళ్ళు కొన్ని రకాల మందులు అయితే వాడి దాదాపు 18 క్వింటాలు అయితే తీసినామన్నారు. ఇప్పుడు మీరు శాస్త్రవేత్తగా, వేరుశెనగ శాస్త్రవేత్తగా ఎలాంటి మందులు వాడితే మంచి దిగుబడి వస్తుంది, ఖర్చు తగ్గించుకునే విధంగా ఒకసారి వివరించండి సార్. ముఖ్యంగా వేరుశెనగ ఒక రకము విడుదల చేసేటప్పుడు ఆ రకానికి కావలసిన యాజమాన్య పద్ధతులను కూడా పరిశోధించడం జరుగుతుంది. సో ఈ రకానికి యాజమాన్య పరిస్థితులు ఏమి ఉండాలి అంటే ఎంత మోతాదు విత్తనం వాడాలని, తర్వాత ఎంత మోతాదులో ఎరువులు యాజమాన్యం చేయాలి, ఎంత మోతాదులో మన యొక్క సూక్ష్మ పోషక పదార్థాలు ఇవ్వాలని, ఎన్ని తళ్ళు కట్టాలని చెప్పేసి పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలు గుజరాత్లో ఈ రకం విడుదల చేసేటప్పుడు చేసిన సిఫారసు ప్రకారం ఏంటంటే ఇది పెద్ద గుత్తి రకం కాబట్టి, సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కాయలు లావుగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం పశువుల ఎరువుతో స్టార్ట్ చేసినట్టయితే పశువుల ఎరువు చాలా సమృద్ధిగా వేయాలి. మామూలు రకాలకు మనం పశువుల ఎరువు ఈ రైతు నేను 3 ట్రాక్టర్ లోడ్స్ వేశానని చెప్తున్నాను. ముఖ్యంగా అయితే మనం 5 నుంచి 6 వరకు ట్రాక్టర్ లోడ్స్ వేసుకుంటే, ఎందుకంటే వేరుశెనగ లావుకాయలు భూమి గుళ్ళబారాలి, మెత్తగా ఉండాలి, ఊపిరాడాలి, తర్వాత ఆ సైజు పెరగడానికి కూడా మనకు భూమి లూజ్గా ఉండాలి. కాబట్టి కనీసం అంటే 5-6 ట్రాక్టర్లు పశువుల ఎరువు విత్తనం వేసే 15 రోజులు ముందుగా మనము వేసుకుంటే మంచిది. అదొకటి. తర్వాత ఏంటంటే ఈ పోషక పదార్థాలు అంటే మనము ఆహారం తీసుకునేటప్పుడు పప్పు, తర్వాత అదే అన్నము, పప్పు, సాంబారు, చట్నీ, రసము, నెయ్యి, ఊరగాయ, మజ్జిగ ఇవన్నీ ఎలా సమృద్ధిగా తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో ఈ పోషక పదార్థాలు కూడా ఈ మొక్కలకి, ముఖ్యంగా ఈ వేరుశెనగకి 16 పోషకాలు కావాలి. ముఖ్యంగా ఏంటంటే సిహెచ్ఓ అంటే కర్బనము, హైడ్రోజను, ఆక్సిజన్ ఇవి నేల నుంచి తర్వాత మన యొక్క నీటి నుంచి లభ్యమవుతాయి. అది కాకుండా ఎన్పికే ఏంటంటే ఎన్ అంటే మనకు తెలుసు నత్రజని, పి అంటే ఫాస్ఫరస్ అంటే భాస్వరము, తర్వాత కే అంటే పొటాష్. ఎన్పికే ఏంటంటే ఎక్కువ మోతాదులో మనం ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అంటాం. అవి కొంచెం తక్కువ మోతాదులో, ఎన్పికే అంతా కాకుండా కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కొంచెం తక్కువ మోతాదులో మనం ఇస్తాము. అవి మామూలుగా మనం వేసే సూపర్లోను, తర్వాత మన యొక్క జిప్సం వేస్తాం కదా దాంట్లోనూ ఈ సల్ఫరు, కాల్షియం ఉంటాయి అన్నమాట. సున్నము, గంధకం అందులో ఉంటాయి. అవి కాకుండా మిగిలిన ఇప్పటి వరకు మనం 9 చెప్పుకున్నాం. సో సిహెచ్ఓ, ఎన్పికే, తర్వాత కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ 9. ఇంకా మిగిలిన 7 ఏంటంటే అవి సూక్ష్మ పోషక పదార్థాలు. అవి ఏంటంటే మనము నెయ్యి, చట్నీ, ఇట్లా కొంచెం ఊరగాయ ఇట్లా వేసుకుంటాం కదా, అట్లా తక్కువ మోతాదులోనే మంచి రుచికరంగా ఉంటాయి. అట్లనే మొక్కలకి వివిధ రకాల కీటజన్య సమయక్రియ, అవన్నీ రోగ నిరోధక శక్తి అవి పెరగడం కోసం సూక్ష్మ పోషక పదార్థాలు ఐరన్, జింకు, బోరాను, మాలిబ్డినము, మాంగనీసు, కాపరు, టిన్ అని ఈ 7 సూక్ష్మ పోషక పదార్థాలు కూడా అవసరం అన్నమాట. ముందు కాలంలో అంటే పశువుల ఎరువు ఎక్కువగా వేసేవాళ్ళం కాబట్టి, తర్వాత భూమిలో సంవత్సరానికి ఒక పంట వేసేవాళ్ళం. భూమిలో ఉండే యొక్క వేర్లు అన్ని భూమిలోని ఉండిపోయేవి కానీ అవి దొరికేవి. ఇప్పుడు ఏంటంటే వేరుశెనగ వేరుతో సహా పెరికేస్తున్నాం కాబట్టి ఈ యొక్క పంట అవశేషాలు మొక్కలకి మళ్ళీ భూమిలో పోవట్లేదు. కాబట్టి మన సూక్ష్మ పోషక పదార్థాలు కూడా ఇవ్వకపోవడం మంచిది అన్నమాట. అయితే ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కొంచెం గుర్తుపెట్టుకొని ఈ గిర్నార్ 4 రకం మనం అధిక దిగుబడి తీయాలంటే కనీసం 6 బస్తాలు సూపర్ అవ్వడాలి. అది దాంట్లో సగం అంటే ఈజీగా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి రైతంగా నేను కిలోలు, అర్ధ కిలోలు, పావు కిలోలు, పర్సెంటేజ్లు చెప్పటం లేదు. అందుకే 6 ట్రాక్టర్ లోడ్లు పశువుల ఎరువు వేస్తే, ఎందుకంటే ఇది మామూలు రకాల కంటే డబల్ దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఆయన 18 క్వింటాలు అన్నారు, మామూలు రకాలన్నీ మనకు 9 క్వింటాలకు 10 క్వింటాలు కూడా రావట్లేదు. సో ఇది అంత దిగుబడి రావాలంటే అంత ఎరువుల మోతాదు కూడా పెట్టాలి. సో ఇది గింజ లావు కాబట్టి ఎరువుల మోతాదు రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకే 6 ట్రాక్టర్లు పశువుల ఎరువు 15 రోజులు ముందు తోలాలి. ఆ తర్వాత 6 సూపరు, దాంట్లో సగం 3 పొటాషు, ఆ 3 సగం పొటాష్లో 1.5 యూరియా. మనం ముఖ్యంగా ఇవే ఎక్కువ ఎన్పికేలే ఎక్కువ వేయాలి కాబట్టి ఇవి 3 యూరియా మాత్రం మనం విత్తన రోజు చల్లుకోవచ్చు. కానీ చల్లే రోజు కానీ, విత్తనం వేసే రోజు కానీ, విత్తనం వేసే కంటే ముందు రోజు కానీ, వారం ముందు కానీ ఈ సూపరు, పొటాషు, తర్వాత ఏంటంటే వేప చెక్క కానీ, కర్బనం సోర్సు
వేప చెక్క కానీ లేదంటే వర్మి కాంపోస్ట్ కానీ లేదా గోదావరి గోల్డ్ అని చెరుకు పిప్పుతుంది, అది ఒక 6 ప్యాకెట్లు. ఈ 6 ప్యాకెట్లు సూపరు, 6 ప్యాకెట్లు గోదావరి గోల్డ్ కానీ ఇట్లాంటివి సేంద్రియము, తర్వాత 3 ప్యాకెట్లు పొటాషు అన్నీ కలిపి మన దుక్కిలో ట్రాక్టర్తో ముందుగానే విత్తేసి లోతుగా విత్తాలి, కనీసం 6 ఇంచులు. ఎందుకంటే ఈ మొక్కలకి నోరు ఎక్కడ ఉంటుందంటే వేర్లే నోరు, ఆ వేర్లు చాలా లోతుగా ఉంటాయి. మనం వేసేదే దగ్గర 5-6 సెంటీమీటర్లు దగ్గర వేస్తాం, అక్కడ నుంచి కిందికి వెళ్తాయి వేర్లు. సో ఒక జాన లోతులో మనం లోతుగా దుక్కిలో విత్తుకోవాలి. ఎందుకంటే ప్రతి మొక్కకు సమానంగా అందుబాటులో రావాలంటే చలితే పైనే ఉంటుంది, 50% పైనే ఉంటుంది. చలితే రొటావేటర్ వేస్తాం సార్ అంటారు, కానీ అది అందదు. దుక్కిలో మనము ట్రాక్టర్తోనే లోతుగా ఇత్తుకోవాలి. ఇత్తుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ మనము ఒక వారం రోజులు కానీ అదే రోజు కానీ మనం విత్తనం వేయచ్చు. విత్తనం వేసే రోజు మాత్రం 1 ప్యాకెట్ యూరియా, ఇప్పుడు నేను 1.5 ప్యాకెట్ అన్నాను, పొటాషు 3 ప్యాకెట్లు అన్నాను, 3 ప్యాకెట్ల సగము 1.5 ప్యాకెట్. 1.5 ప్యాకెట్లు అంటే 1 ప్యాకెట్ యూరియాని మనం విత్తిన రోజు చల్లేస్తే, ఎందుకంటే యూరియా ఒకటి భూమిలో పైన కరుగుతుంది, నీళ్ళలోకి పోతుంది, పైకి గాలిలో కూడా ఆవిరైపోతుంది. కాబట్టి మనం చల్లుకుంటే మట్టి పీల్చుకుంటుంది, అది పైన ఉన్న కిందికి వేరు దగ్గరికి పోతుంది అనమాట. ఆ యూరియా 1 ప్యాకెట్ విత్తనం వేసిన రోజు, దాంతోపాటు ఒక 30 నుంచి 40 కేజీలు జింక్ సల్ఫేట్లో మన జింక్ ఉంటుంది కాబట్టి, జింక్ కూడా మన భూముల్లో చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి పంటకు మనకు 20-30 కేజీలు జింక్ సల్ఫేట్ యూరియా 2 కలిపి విత్తన రోజు సాళ్ళలో చల్లేసుకుంటే సరిపోతుంది. ఇది మోతాదు. ఆ తర్వాత విత్తన శుద్ధి ముఖ్యంగా ఏంటంటే ఈ రకము నిద్రావస్థ ఎక్కువగా ఉంటుంది, నెల రోజులు నిద్రావస్థ ఉంటుంది. పంట పెరిగిన నెల రోజులు ఆగిన తర్వాత వేసుకుంటే అవి మొలకలు వస్తాయి. లేదంటే నిద్రావస్థ ఉంటుంది. నిద్రావస్థ తొలగించడానికి మనకి ఏంటంటే ఒక 50 కేజీల విత్తనానికి ఒక 4 లీటర్ నీళ్ళలో 62.5 మిల్లీలు ఎథోఫాన్ అనే ఒక మన అరటికాయలు మాగబెట్టామంటాం ఎథోఫాన్, అది ఒక 100 కేజీలకి 125 మిల్లీలు, 50 కేజీలకి అయితే 62.5 మిల్లీలు 4 లీటర్ల నీళ్ళలో కలుపుకొని ఆ 4 లీటర్ నీళ్లు విత్తనం విత్తే రోజు కానీ విత్తక ముందు రోజు కానీ మనం విత్తనాల మీద పిచికారీ చేసుకుంటే మొలకలు అన్ని సమానంగా వస్తాయి. లేకపోతే ఇది పెద్ద గుత్తి రకం కాబట్టి నిద్ర ఉంటుంది కాబట్టి అన్ని మొలకలు ఒకేసారి రావు. అదొకటి. తర్వాత ఏంటంటే విత్తన శుద్ధి, మనము ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాములు ట్రైకోడెర్మా విరిడి 1 కేజీ విత్తనానికి మనం విత్తన శుద్ధి చేయొచ్చు. ఆ తర్వాత ఏంటంటే రైజోబియం దొరికితే రైజోబియంతో విత్తన శుద్ధి, ఎందుకంటే మొట్టమొదటిసారి వేరుశనగ వేసే వాళ్ళకు రైజోబియం విత్తన శుద్ధి చేసుకోవాలి. లేకపోతే మనకు ముఖ్యంగా ఏంటంటే తెగులు పురుగులకి విత్తన శుద్ధి చేయాలి. ముఖ్యంగా ఏంటంటే తెగుళ్ళకి ఈ మచ్చ తెగులు, వేరుకుళ్ళు తెగులు రాకోకుండా సాఫ్ కానీ మనము ఒక 2 గ్రాములు సాఫ్ 1 కేజీ విత్తనానికి పట్టించాలి. పట్టించిన తర్వాత మళ్ళీ ఇమిడాక్లోప్రిడ్ అనే 2 మిల్లీలు 1 కేజీ విత్తనానికి మనము పైపూతగా వేసుకోవాలి. 50 కేజీలు అంటే 100 మిల్లీలు 100 గ్రాములు సాఫ్ పౌడరు, తర్వాత 100 ఎంఎల్ ఇమిడాక్లోప్రిడ్ 100 మనం 50 కేజీల విత్తనానికి పట్టించి అదే రోజు పట్టించవచ్చు, వారం రోజుల ముందు కూడా పట్టించుకొని పెట్టుకుంటే మనకు బాలారిష్టాలు ఒక 30 రోజుల వరకు ఈ చెట్లు అక్కడక్కడ చనిపోకుండా ఉంటాయి. తర్వాత ఈ రసం పీల్చే పురుగులు 15 రోజుల నుంచే తామర పురుగులు ఎక్కువ ఇవి వైరస్ తెగులు రావడానికి అవకాశం ఉంది, కానీ ఇమిడాక్లోప్రిడ్ అవసరం అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే పూత వచ్చే వరకు నీళ్లు కట్టకూడదు. ఓకే, పూత ఎప్పుడు వస్తుంది? ఇది పెద్ద గుత్తి రకం కాబట్టి మామూలు గుత్తి రకాలకి 25 రోజులకు పూత వస్తుంది ఖరీఫ్ సీజన్లో. సో ఖరీఫ్ సీజన్లో దీనికి 35 రోజులు పూత వస్తుంది. అక్కడక్కడ దొంగ పూత అంటారు కదా, అక్కడక్కడ పూత కనిపించిన వెంటనే తడి ఇవ్వాలి, అంతవరకు తడి ఇవ్వకూడదు. ముఖ్యంగా ఏంటంటే వర్షాధారంగా వేసుకోవడానికి అంత అనుకూలమైన రకం అయితే కాదు. అప్పుడప్పుడు మనము సప్లిమెంటరీ ఇరిగేషన్, వర్షం పడినప్పుడు వర్షం లేకపోయినా వర్షం లేనప్పుడు పోతే తడి ఇచ్చుకుంటే అంటే మంచి దిగుబడి వస్తుంది. ఇది అయితే గుజరాత్లో ఇది వర్షాధారంగానే పండిస్తారు, ఎందుకంటే వర్షాలు ఎక్కువ గుజరాత్లో. అందుకు పంట కాలము ఇంకా మన మిత్రుడు చెప్పినట్టు మొదటి పూత వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మిగిలిన 50 కేజీల యూరియా ఉంటుంది కదా 1.5 బస్తాల్లో, అది మొదట తడి వేసేటప్పుడు యూరియా జల్లేసి తడేస్తే కొత్త పలుకు అంటే కొత్త చిగురు వస్తుంది. కొత్త చిగురు వచ్చిందంటే కొత్త కొమ్మలు వచ్చినా కొత్త గెనుపు వస్తుంది. కొత్త గెనుపుల నుంచే మనకు ఊడలు వస్తాయి కదా, పువ్వులు వస్తాయి, పువ్వులు రాలిపోయినా ఊడలు వస్తాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే మన యొక్క డైథేనియం దీనికి ఇప్పుడు డైథేనియం 45 అనేది మన మచ్చ తెగులు కానీ ఇట్లా ఏమైనా వచ్చే స్ప్రే చేయొచ్చు. తర్వాత కొంతమంది దాంతో కూడా విత్తన శుద్ధి చేసేవాళ్ళు డైథేనియం 45 తోటి. బ్యావిస్టిన్, ఇవి 2 పాత వైపోయి దానికి రెసిస్టెన్స్ ఎక్కువ వచ్చింది కాబట్టి అది 2 వాడకూడదు. స్ప్రింట్ వాడితే మంచిదే, ఇది కొత్తది స్ప్రింట్. తర్వాత ఇంకా అదంటే ఇమిడాక్లోప్రిడ్ బదులు
టెబుకోనజోల్ కూడా వచ్చింది, అది కూడా అందుబాటులో ఉంటే అది కూడా వాడచ్చు. సో ఇది విత్తన శుద్ధి చేసి విత్తనం మొలకలు వచ్చినాక పూత వచ్చినప్పుడు మిగిలిన 25 కేజీలు యూరియా జల్లేసి మనం తడి ఇవ్వాలి. అప్పుడు కలుపు, అయితే ముఖ్యంగా కలుపు మందులు వాడితే కొన్ని కూలీల కొరత ఉన్నప్పుడు కలుపు మందులు కూడా వాడచ్చు. ముఖ్యంగా అంటే ఇప్పుడు కాలంలో ఏంటంటే పెండిమిథాలిన్ అని దొరికేది, ఇప్పుడు వచ్చి స్టాంప్ ఎక్స్ట్రా అని ఒక వచ్చింది, 750 మిల్లీలు మనం విత్తన మరుసటి రోజు కానీ మరుసటి రోజు 48 గంటల లోపల మనం నేల మీద పిచికారీ చేస్తే కలుపు నివారణ. ఆ తర్వాత 20 రోజులకి 30 రోజులకి, లేకపోతే ఈవెన్ మన పంట వేరుశనగ 50 రోజులు 60 రోజులు ఉన్నప్పుడు కూడా కలుపు వస్తున్నాయి. ఆ కలుపు మందులు చాలా ఇప్పుడు దొరికినాయి, అవి మార్కెట్లో మనం తెచ్చుకొని వాడుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇంకొకటి, ఈ సూక్ష్మ పోషకాల పదార్థాలు మనము పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. మొట్టమొదటిసారిగా మనం 40 రోజులకి ఒక్క స్ప్రే ఇచ్చినట్టయితే పూత బాగా పెరగడానికి ఆస్కారం ఉంది. అదే జింకు, ఐరన్, బోరాను అని 7 సూక్ష్మ పదార్థాలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో ఫార్ములా 4 అని ఉంది, తర్వాత గ్రోత్ అని కూడా దొరుకుతుంది, తర్వాత ఇంకా రకరకాల మ్యాక్స్ అని దొరుకుతుంది. ఇలాంటివి మనం తీసుకొచ్చేసి 1 కేజీ పౌడర్ 1 ఎకరానికి స్ప్రే చేయాలి. అట్లాంటి స్ప్రేలు 15 రోజుల గ్యాప్తో 3 సార్లు చేయాలి. ఆ 3 చేసిన తర్వాత ఏంటంటే ఈ వేరుశనగ ముఖ్యంగా ఈ గిర్నార్ రకము ముఖ్యంగా 70 రోజుల తర్వాత ఆ వేర్లన్నీ ముసిలిగా అయిపోయి వేర్ల ద్వారా తీసుకోవద్దు కాదు పోషక పదార్థాలు. సో మన రైతు సురేష్ రెడ్డి గారు 3/19 నేను స్ప్రే చేస్తాను 70 రోజులు 80 రోజులు అన్నాడు. అది చాలా మంచి పద్ధతి, అది ఈ మధ్యనే పరిశోధనలో తేలింది. మేము కూడా చాలా సిఫారసు చేస్తున్నాం. ఆ 3/19లో 2 కేజీలు పౌడరు 1 ఎకరానికి స్ప్రే చేయాలి. పౌడర్ తీసుకొచ్చి 200 లీటర్లలో కలుపుకొని మనం పిచికారి చేయాలి. అది 70 నుంచి 80 రోజులు 90 రోజుల టైంలో. అది దాని తర్వాత ఇంకోటి మనకు 13-0-45 అని దాని పొటాష్ ఎక్కువగా ఉంటుంది. అది ఏదైనా హార్వెస్ట్ చేసే టైంలో మనకు వరిలో కానీ బొప్పాయిలు కానీ చెరుకు కానీ మనం పొటాష్ ఎక్కువ వేస్తుంటాం హార్వెస్ట్. అది గింజ నాణ్యత బాగా పెరుగుతుంది, గింజ బరువు పెంచుతుంది. కాబట్టి 13-0-45 13-0-45 అనే ఎన్పికే ఒక కాంప్లెక్స్ నీటిలో కరిగే మందు 2 కేజీలు పౌడర్ తీసుకొచ్చి 200 లీటర్లలో కలిపి మనము 90-100 మధ్య ఒకసారి స్ప్రే చేసుకుంటే మన యొక్క గింజ యొక్క అవుటను బాగా పెరిగి మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. అయితే నేను చెప్పిన ఈ మోతాదులోగిన ఈ రకానికి మాత్రమే ఈ మోతాదు, ఈ రకానికి సిఫారసు చేసిన ఈ మోతాదు మనం వినియోగించినట్టయితే మనకు ఒక 5 నుంచి 7 క్వింటాల్లో అధిక దిగుబడిని సాధించవచ్చు మామూలు రకాల కంటే. ఇప్పుడు 7 క్వింటాల్ అంటే ఇప్పుడు క్వింటాల్ ధర ఎంత ఉంది చెప్పండి? క్వింటాల్ 7,000. 7 క్వింటాల్ అంటే 50,000 రూపాయలు పెరిగినట్టే. 50,000 రూపాయలు పెరిగింది అంటే అర్థం ఏంటి? మన ఖర్చు అంతా కలిపి నేను చెప్పిన సిఫారసు ప్రకారం ఒక 10,000 ఖర్చు కావచ్చు, 5,000 అవుతుంది. 5,000 పెట్టడం వల్ల మనకు 50,000 రావడం 1/10 లాభమే కదా. కాబట్టి ఏదైనా కూడా పూర్తి సామర్థ్యాన్ని మనం వినియోగించుకొని అధిక దిగుబడి తీయాలంటే దానికి కావాల్సిన పోషక పదార్థాలు మనం ఇవ్వాలి. నేను సిఫారసు చేసిన ఈ పోషక పదార్థాలు ఉపయోగించుకొని మనము నిద్రావస్థ తొలగించుకొని విత్తనం వేసుకోవాలి, విత్తన శుద్ధి చేయాలి, సిఫారసు చేసిన ఎరువులు వేసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే 40-50 మధ్య ఊడలు వచ్చే టైంలో జిప్సం అనేది కనీసం అంటే మనకు ఒక 5 బస్తాల నుంచి 10 బస్తాల వరకు వేయచ్చు. మామూలుగా అయితే 4 బస్తాలు అంటాం. సో ఇది లావు గింజలు కాబట్టి డబుల్, అన్ని డబులే కదా దీనికి, మోతాదు అంతా డబులే చెప్తున్నాం. కాబట్టి మీరు అందుబాటులో ఉండే దాని ప్రకారం జిప్సము పైపూతగా మనం చల్లుకుంటే, ఎందుకంటే జిప్సంలో కాల్షియము గంధకం ఉంటుంది, సున్నము గంధకం. కోడిగుడ్డుకు డొల్ల అయితే పెరగడానికి కాల్షియం ఎట్లా ఉపయోగపడుతుందో దీంట్లో కూడా కాయ సైజు యొక్క డొల్ల పెరగడానికి ఉపయోగపడుతుంది. సల్ఫర్ అంటే గంధకం వచ్చేసి నూనె శాతం పెరగడానికి ఉపయోగపడుతుంది. సో అవుటను పెరుగుతుంది, సైజు పెరుగుతుంది. కాబట్టి అది వేయటం వల్ల కూడా మనకు ఒక 4-5 బస్తాలు పెరగడానికి ఆస్కారం. జిప్సం అయితే కంపల్సరీ వేయాల్సిందే, సైజు మంచిగా అవుటను రావాలంటే. అంటే జిప్సం 5 బస్తాల నుంచి 6 బస్తాలు కానీ 7 బస్తాలు కానీ 10 బస్తాల వరకు వెళ్ళొచ్చు మన యొక్క భూమిని బట్టి. ఆ రకంగా జిప్సము మనకు కరెక్ట్ ఊడలు దిగే కంటే ముందు చల్లుకొని రెండవ తవ్వకం చేస్తాం, దానికంటే ముందు మనం వేసుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించవచ్చు. ఇప్పుడు మన సురేష్ రెడ్డి 18 క్వింటాల్ ఎకరాకు తీస్తున్నాడు కదా, ఇవన్నీ మోతాదు పాటిస్తే డెఫినెట్గా 25 క్వింటాళ్ళు ఎకరాకి తీస్తారు. 18 క్వింటాల్ అంటే 45 బస్తాలు, 25 క్వింటాల్ అంటే 25-2-50, 25 అర్ధులు అన్నారు. సో 60-62 బస్తాలు 65 బస్తాల వరకు దిగుబడి సామర్థ్యం ఉంది ఈ రకానికి.
ఆ రకంగా ఈ సిఫారసు ప్రకారం మనం విత్తనము కొరకు సురేష్ రెడ్డి గారి ఫోన్ నంబర్ మీకు కవీశ్వర్ ద్వారా దొరుకుతుంది. చాలా దగ్గర దొరుకుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి 300 మంది తీసుకెళ్లారంటే ఇంకా బయట నుంచి కూడా బాగా ప్రచారంలో గుజరాత్ కి ఎక్కువ పంపించారు సార్ ఈ సంవత్సరం. అది కూడా మంచి విషయమే. ఎందుకంటే గుజరాత్ లో ఖరీఫ్ లో మాత్రమే ఇది పండిస్తారు. మనకు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ విత్తనము వాళ్ళే తీసుకెళ్తున్నారు. దాని గురించి కరెక్ట్. ఎందుకంటే రబీలో వాళ్ళు వేయరు కాబట్టి, రబీ పంట వాళ్ళకు ఉండదు కాబట్టి, మళ్ళీ ఖరీఫ్ లో పండిన పంట మళ్ళీ ఖరీఫ్ కి దాచిపెట్టాలంటే ఇది ఎందుకంటే హై ఎనర్జీ క్రాప్ కాబట్టి పురుగులు ఎక్కువ పడతాయి, నిద్రావస్థ వెళ్ళిపోతుంది అంత కాబట్టి మళ్ళీ వాళ్ళు ఖరీఫ్ సీజన్ లో కావాలంటే మన దగ్గర రబీ పంట దండిగా రెడీగా ఉంటుంది కాబట్టి మన దగ్గర మార్చి ఏప్రిల్లో వచ్చే రబీ పంటను తీసుకుపోయి వాళ్ళు మే జూన్ లో మనకంటే ముందుగా స్టార్ట్ చేస్తారు. జూన్ లో అంతా సోయింగ్ అయిపోతుంది అక్కడ తీసుకెళ్తారు అనమాట. సో కాబట్టి విత్తనం కోసమే ఇప్పుడు మంచి రేటుకు పోతా ఉంది కాబట్టి ఎక్కువ మంది రైతులు విత్తన అభివృద్ధి చేస్తే రాబో దినాల్లో మంచి అందులో ఈ రకాలే కాదు సార్, వేరే రకాలు ఏవి ఉన్నా కానీ మన ఆంధ్ర తెలంగాణ వైపే ఎక్కువ విత్తనం కోసం చూసే పరిస్థితి అయితే ఉంది సార్. సో ఎప్పుడు చూసినా కంటిన్యూస్ గా మనము 3 సీజన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఎక్స్పోర్ట్ కూడా ఈ జోన్ అనుకూలమైంది. ఎప్పుడు చూసినా ఫ్రెష్ పార్ట్స్ కొత్తవి నిగనగలాడే ముత్యాలు లాంటి కదిరి 6 గింజలు అందుకే బాగా ప్రచారమైంది ఎక్స్పోర్ట్ కి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.